గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మళ్ళీ పుట్టారని మళ్ళీ పుడితే ఎలా చేస్తారో అప్పుడే ఫస్ట్ లో మనకి ఎలా చేశారో మధ్యలో బ్రేక్ ఇన్ వచ్చింది కానీ ఇప్పుడు చాలా బాగా చేశారు. అసలు మన కొత్త డైరెక్టర్ తో పోటీ పడి చేసినట్టు చేశారు. చాలా బాగా చేశారు. రెండు చాలా బాగున్నాయి. పార్ట్ 2 కూడా ఉండొచ్చు. ఐ థింక్ బాగుంది. చాలా చాలా బాగా చేశారు. అసలు మన యంగ్ హీరోస్ కూడా చేయలేరు, అంతలా చేశారు. చాలా బాగా చేశారు. టైటిల్ పెట్టారు తగ్గ అది మీరు సినిమా చూస్తే తెలుస్తుంది. థ్యాంక్ యూ. అంతే సినిమాలు బంద్ చేయాలంటారా కమలాసన్ గారు? అట్లేం లేదు, ట్రై చేయొచ్చు. ఫ్లాప్ ఆ మూవీ కలెక్షన్ అయితే రాదు బ్రో. నాయకుడికి మించి అంటున్నారు. లేదు లేదు, విక్రమ్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. ఇంకా మనం చేయలేమా నాయకుడితో? కమల్ హాసన్ యాక్టింగ్ ఎలా ఉందండి? కమల్ హాసన్ పేరు పెట్టేది చాలా బాగుంది. ఓకే, స్లో నెరేషన్, చాలా స్లో నెరేషన్, రెటూన్ స్టోరీ. మణిరత్నం గారిది కమల్ హాసన్ గారి కాంబినేషన్ చాలా రోజుల తర్వాత కదా, ఎలా ఉంది? ఈ డైరెక్షన్ ఎలా ఉంది? వాళ్ళిద్దరి కాంబో చాలా బాగుంటుంది. మణిరత్నం గారి మూవీస్ అంటేనే మనం చాలా ఎక్స్పెక్ట్ చేస్తాం, కానీ ఆ సినిమాలన్నీ కొంచెం స్లో నెరేషన్ లోనే ఉంటాయి. కానీ ఈ సినిమా స్లో నెరేషన్ ఉంది. హీరోయిన్స్ కాంబినేషన్ ఎక్కువ రొమాన్స్ ఉంది అంటున్నారు. నిజంగా అలాగే ఉందా? ఈ ఏజ్ లో అవసరం అనిపించిందా? అది ఎలా చెప్తున్నా. ఓకే, ఓవరాల్ రేటింగ్ ఎంత? 5కి 2. సింబు గారు ఎలా చేస్తారండి? స్టోరీ అనుకున్నట్టు లేదు. తగ్ లైఫ్ లాగా లేవు. ఓకే, రొటీన్ గ్యాంగ్స్టర్ కమలం రొటీన్ అంతే. నేను ఒక విశ్వరూపం, ఒక తర్వాత సినిమా మొన్న వచ్చింది కదా, విశ్వరూపం విక్రమ్, ఇట్లా అనుకున్నా. బట్ ఈ తగ్ లైఫ్ వేరే ఉంది, డిఫరెంట్ ఉంది. మణిరత్నం చేసేసి ఒకసారి ఏమో మరి కమల్ హాసన్ రైటరు అండ్ మణిరత్నం డైరెక్టర్. మరి స్టోరీ నాకు నచ్చలేదు. త్రిష క్యారెక్టర్ బాగానే ఉంది. ఫైనల్ గా సినిమా గురించి ఏం చెప్తారు? సినిమా యావరేజ్. ఆడియన్స్ థియేటర్ వరకు లాగే పాయింట్ ఏమైనా ఉందా సినిమా? అభిరామి త్రిషాలు ఎవరు బాగా కాంబినేషన్, ఎవరితో బాగుంది? త్రిష కాంబినేషన్ నచ్చింది ఆబ్వియస్లీ. ఓకే, ఫస్ట్ హాఫ్ నచ్చిందా, సెకండ్ హాఫ్ నచ్చిందా? ఓవరాల్ సినిమా ఓకే. నేను తోపు తుర్మాని చెప్పాను కానీ గుడ్ మూవీ. ఓవరాల్ రేటింగ్ ఎంత ఇస్తారు? 5. సింబు యాక్టింగ్ నచ్చిందా? ఇంకేం నచ్చింది సినిమాలో నీకు? ఫైటింగ్. ఓకే, సో నీకు ఫస్ట్ హాఫ్ నచ్చిందా, సెకండ్ హాఫ్ నచ్చిందా? సెకండ్ హాఫ్. త్రిష సాంగ్స్ కానీ ఇంకా ఫైట్స్ ఏం నచ్చాయి నీకు? అన్ని బాగున్నాయి. ఓకే ఓకే. సినిమా చూసామంటే మేము కమల్ హాసన్ గారి సినిమా. అసలు సినిమా మేము ఒక రేంజ్, అంటే ఒక సినిమా ఒక డిఫరెంట్ ఉంటుంది. మణిరత్నం గారు డైరెక్షన్ లో, మళ్ళీ ఏఆర్ రెహమాన్ గారు మ్యూజిక్, కమల్ హాసన్ గారు, శంభు గారు, త్రిష గారు, ఇంతమంది యాక్టర్స్ ఉన్నప్పుడు సినిమా ఒక రేంజ్ ఉంటుంది అనుకున్నాము. ఈ సినిమాలో ఒక స్టోరీ అనేది కొద్దిగా అక్కడక్కడ డల్ అయిన స్టోరీ. ఎందుకంటే చాలా తర్వాత ఒక స్టోరీ అనేది ఒక డిఫరెంట్ క్యారెక్టర్ ఉండాలి. ఆ క్యారెక్టర్ తగ్గట్టు ఆ స్టోరీ కూడా అసలు చెప్పుకుంటే లేదు. ఆ స్టోరీ కూడా అంత డిఫరెంట్ ఉంది. అంటే ఈ సినిమా తీసుకుంటే ఒక అన్న చెల్ల అమ్మన్న మీద స్టోరీ నడుస్తుంది ఇది కథ. ఆ లాస్ట్ వరకు మళ్ళీ కలుచుకుంటారు వాళ్ళు. కానీ స్టోరీలో కొద్దిగా ఎక్కడో తప్పిదం జరిగిపోయింది కాబట్టి స్టోరీలో దమ్ము లేదు. వన్ టైం చూసుకోవచ్చు, అంతకుమించి ఏం లేదు. ఇక్కడ కథ కూడా అంత చెప్పుకుంటే ఏం లేదు. త్రిషన్ ఎందుకు పెట్టారో తెలియదు, అసలు ఎందుకు పెట్టారో తెలియదు అసలు త్రిషన్ కూడా. ఆ సినిమాలో త్రిషస్ కూడా అసలు పెట్టొద్దు, కానీ కాకపోతే పెట్టారు ఆ సినిమాలో. ఓకే, యాక్టింగ్ ప్రకారం బాగానే ఉంది. కథలో మాత్రం మణిరత్నం తీసినట్టు కూడా అసలు అనిపించలే. ఆ కథ కానీ స్టోరీ కానీ యాక్టింగ్ ప్రకారం తీసుకుంటే కమల్ హాసన్ యాక్టింగ్ బాగుంది, శంభు యాక్టింగ్ చాలా మంది బాగా చేసి, కానీ కథలో మాత్రం దమ్ము లేదు, అంతకుమించి ఏం లేదు. రేటింగ్ వచ్చి 5కి 3 ఇస్తా. కమల్ హాసన్ యాక్టింగ్ మామూలుగానే ఉంది. అండ్ మోర్ ఓవర్ చెప్పాలంటే మణిరత్నం మూవీస్ అందరూ అంటారు కావచ్చు స్లోగా ఉంది అని, కానీ మణిరత్నం మనం డైరెక్టర్ ని ఒక లవ్ స్టోరీ వరకు చూసాం. అదే అందులో ఒక ఫీల్ ఉంటుంది. బట్ ఇందులో ఏంటంటే ఒక యాక్షన్ సీక్వెన్స్ ట్రై చేస్తారు, కానీ ఒక మోటో అనేది అసలు మూవీ ఎందుకు రన్ అవుతుంది, మనం ఏ పర్పస్ లో చూస్తున్నాం అనేది మినిమం కన్సర్న్ ఉండాలి. సో ఆ కన్సర్న్ అనేది లేదు. లాస్ట్ లో ఒక కంక్లూజన్ ఇస్తారు, అన్న చెల్లెళ్ళ కోసం అనేది ఒక కంక్లూజన్ ఇస్తారు తప్పించి సినిమా మొత్తం అయితే ఏం లేదు. గ్యాంగ్స్టర్ ప్రకారం యాక్షన్ సీక్వెన్సెస్ కూడా అంత పెద్దగా ఏం లేవు. ఒకటే చెప్తున్నా ఆడియన్స్ కి, బాగా ఓపిక ఉండి మీకు 2.5 గంటల టైం ఉన్నది అంటే మీరు వచ్చి ఈ సినిమాని చూడొచ్చు. లేదు మాకెందుకు డబ్బులు బొక్క అంటే హ్యాపీగా
ఓటీటీలో తెచ్చినాక చూసుకోండి. అంతకు మించింది ఎవరు తోపు తురుము ఈ సినిమా బ్లాక్ బస్టర్ అంటే మాత్రం ఎవ్వరు నమ్మకండి. 2 గంటలు మీ పేషెన్స్ కి మాత్రం ఖచ్చితంగా పరీక్ష. తగ్ లైఫ్ అనే టైటిల్ కి జస్టిఫికేషన్ జరిగింది. అసలు తగ్ లైఫ్ అనే టైటిల్ కి అసలు జస్టిఫికేషన్ లేదు. నేను కూడా డైరెక్టర్ ఇక్కడ ఒక చేసిన మంచి పని ఏంటంటే టైటిల్ ఏంటి దాని స్టోరీ ఏంటి అని చెప్పాడు, కానీ తీసుకెళ్లే విధానం స్క్రీన్ ప్లే ఏదైతుందో అసలు ఎక్కడ కూడా కొంతనా కూడా లేకుండా ఉంది. ఆడియన్ ఒకనొక టైంలో ఫస్ట్ హాఫ్ లోనే దాదాపు 30 minutes లో మీకు తెలిసిపోతుంది అసలు ఏంటి స్టోరీ, ఏం నాకు తెలియదు. ఇంటర్వెల్ వరకు కూడా చాలా పేషెన్సీగా ఉంది. ఓన్లీ సెకండ్ హాఫ్ లో ఏమైనా బెటర్మెంట్ గా ఉంటుంది, ఏమన్నా యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయంటే అసలు ఏముండవు. ఒక ఈగోయిస్టిక్ పర్సన్ ఒక కొన్ని తప్పుల వల్ల జరిగే ఇన్సిడెంట్స్ చూపించారు. లాస్ట్ లో మాత్రం క్లైమాక్స్ లో అసలు ఏంటి మోట ఏంటి అనేది చూపించారు. కంబాగా అనుకున్నాం ఇండియన్ టూ అంటే అని ఏం లేదు. మూవీలో ఒక పాట మంచిగా లేదు, ఏం లేదు. అది ఒకటే పాట, ఆమె ఒకటి వస్తుంది హిందీ యాక్ట్రెస్, ఆ సాంగ్ లోనే ఉన్నాయి ఆమె, ఇంకేం లేదు మూవీలో. వేరే సిస్టమ్ మూవీ అవుతుంది చెప్తున్నా కదా. వేస్ట్ దండలు హౌస్ఫుల్ 5కి వెళ్తుంది కాబట్టి మంచిగా ఉంటుంది. స్టోరీ ఏంటి, అదే ఆయన గ్యాంగ్స్టర్ ఉంటారు, వాళ్ళ టీమ్మేట్స్ ఆయన డిక్లేర్ చేస్తారు, మళ్ళీ వచ్చి ఆయన రివ్యూ తీసుకుంటారు, అంతే, ఇంకేం లేదు. ఆ సాంగ్ ఆ మూవీకి అస్సలు సెట్టే కాలేదు. అసలు త్రిషాది కమల్ హాసన్ త్రిషా లవ్ స్టోరీ ఉన్నది, ఏమనుకోం సింబుల్ ఇంకా అయినా ఉంటుంది కానీ ఏం లేదు లవ్ స్టోరీ. బెకారే మూవీ. హౌస్ఫుల్ 5 తోటి వెళ్ళొచ్చు. Very good family film. Okay. Very good family film and moral values. It's a good movie. It's all rounders. Okay. So how the Telugu audience felt? If you got any reviews from No, actually no, but I said this should be good only. I think it should be good. కమల్ హాసన్ ఇంకా త్రిషాది అది తీయకుండా ఏం చూసినా నాకైతే అర్థం అవుతుంది అన్న. కమల్ హాసన్ గారు ఈ ఏజ్ లో ఆయన ఇంతగా ఆడియన్స్ కోసం మన కోసం ఇంతగా చేశారంటే అది చాలా గొప్ప విషయం. స్టోరీ బాగుంది, ఎమోషనల్ గా కూడా ఉంది, అంత ఏమీ లేదు. ఓకే, మరి అంతగా వచ్చి బ్యాడ్ అని అంత లేదు. సింబు గారు కూడా బాగా చేశారండి. త్రిషా గారిది అంత పాత్ర లేదు కానీ ఓకే అండి, బాగుంది మూవీ. చాలా అంటే ఎమోషనల్ గా ఉంది. కమల్ హాసన్ గారు హైలైట్స్ అంటే ఆయన లాస్ట్ సింబు గారిని కాపాడడం. 5 out of 5. సారీ, బాగుందండి, బాగుంది, చాలా బాగుంది. బాగుందండి. మేము సినిమా వాచ్ చేసి అప్పుడు మీరే రేటింగ్ ఇచ్చుకోండి. అవసరమా అది కాదు కానీ స్టోరీ దేర్ నథింగ్ న్యూ టు ఆఫర్. కొన్ని సీన్స్ బాగున్నాయి అంతే. ఓవరాల్ గా ఇట్స్ ప్రిడిక్టబుల్, సో ఇట్స్ నాట్ ఎంగేజింగ్. 40 years తర్వాత ఇలాంటి స్టోరీ ఎందుకు వచ్చారంటే వాళ్ళకి వర్కౌట్ అవుతుందో అనుకున్నారు, వచ్చారు. ఏఆర్ రెహమాన్ గారు ఏమీ బ్యాలెన్స్ చేయలేదు కదా మూవీని, అంటే నిలబెడతాను కానీ ట్రై చేయలేదు. లేదు, ఐ మీన్ స్క్రిప్ట్ సాంగ్ లేకపోతే ఎవరు ఏం చేయలేరు. తగ్ లైఫ్ నుంచి అసలు మీరు ఏం ఎక్స్పెక్ట్ చేశారు? నేనేం ఎక్స్పెక్ట్ చేయకుండానే వచ్చిన. ఓకే, బికాస్ ట్రైలర్ లో కూడా ఏం లేకుండే. ఓకే, సినిమాలో కూడా ఏం లేదంటారా? సినిమా ఓకే, ఫ్యూ సీన్స్ బాగున్నాయి, మరీ చెత్తగా రాడ్ అట్లా అన్నా కానీ ఫ్యూ సీన్స్ బాగున్నాయి. స్టోరీ దిస్ ఇస్ నాట్ న్యూ. తగ్ లైఫ్ కి జస్టిఫికేషన్ అయింది. ఒక పాటలో కామెడీ సెట్టింగ్ చూడాలంటే ఏం చెప్తారు? డబ్బులు చూడడం డిపెండ్స్ అన్న. ఇక కమల్ ఫ్యాన్ అయితే ఫస్ట్ 10 minutes. సినిమా పేరు తగ్ లైఫ్, సినిమాలో తగ్గింది లైఫ్. లైఫ్ లేదు సినిమాలో మెయిన్ గాని. క్యారెక్టరైజేషన్స్ అన్ని అంటే పెర్ఫార్మెన్సెస్ బాగున్నాయి, క్యారెక్టరైజేషన్స్ ఏం కొత్తవి కాదు, స్టోరీ కొత్తదేం కాదు, స్క్రీన్ ప్లే రెగ్యులర్ స్క్రీన్ ప్లే, కొత్త స్క్రీన్ ప్లే ఏం లేదు. అండ్ కమల్ హాసన్ గారు భారతీయుడు 2తో ప్యారలల్ గా తీసినట్టున్నారు ఈ సినిమా. సో అక్కడక్కడ భారతీయుడు అలా వచ్చి వెళ్ళిపోతుంటాడు అనమాట. మధ్యలో మనకు డౌట్ వస్తుంది, నేను భారతీయుడు 2లో ఉన్నానా తగ్ లైఫ్ లో ఉన్నానా అనే ఒక క్వశ్చన్ మార్క్ అయితే క్రియేట్ అవుతుంది. అండ్ మణిరత్నం గారు మేకింగ్ ఆఫ్ ఫిలిం అయితే కాదు, నాకు ఎందుకో కమల్ హాసన్ గారు డైరెక్ట్ చేసి మణిరత్నం గారు పేరును వాడేసారేమో డౌట్ వస్తుంది. సో సినిమా అయితే నాకు బిలో యావరేజ్ అన్న. నాకు పెర్ఫార్మెన్సెస్ సూపర్. అసలు ఆ పెర్ఫార్మెన్సెస్ కి పేరు ఎట్టాలని కాదు, కమల్ హాసన్ గారు అందులో కూడా ఆయన పేరు నువ్వు ఎవరా అంటారు ముందు. మిగతా కూడా ఎవరికి పెర్ఫార్మెన్సెస్ అన్ని గుడ్. జోజు గారు ఉన్నారు, సింబు, త్రిష అండ్ నాజర్ గారు. అసలు పెర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడడానికి మనం ఎవరైనా సరిపోయాం. పెర్ఫార్మెన్సెస్ ఆర్ ఎట్ పీక్స్, బట్ స్టోరీ ఇస్ నాట్ ఎట్ ద పీక్. ఆ స్టోరీ ఆ పీక్ అని తగలలేదు, బాగా లాగారు.
లాగారు కాబట్టి మణిరత్నం గారి ఫిలిం లో లాగినా కూడా మనకు ఆ ఫీల్ ఉంటుంది, అరే మణిరత్నం గారు ఎక్కడో ఉంటది అని. అది ఎక్కడా కూడా ఏం కనెక్ట్ అవ్వలేదు. అండ్ ఇందులో ఒక క్యారెక్టర్ మటుకు ఎందుకు పెట్టారు అనేది ఒక డౌట్ వచ్చే క్యారెక్టర్ ఐశ్వర్య లక్ష్మి గారి క్యారెక్టర్. చివరిలో కొంత ఇంపార్టెన్స్ చూపించారు తప్ప అసలు స్టార్టింగ్ నుంచి ఆవిడ క్యారెక్టర్ ఇంపార్టెన్స్ ఉండదు. అండ్ మిగతా త్రిష గారి క్యారెక్టర్ కూడా చూడండి పాప, ఆవిడని అలా ఏం లేదు, ఆవిడ పర్ఫార్మెన్స్ బాగుంది, ఆవిడ క్యారెక్టర్ కి ఇంపార్టెన్స్ ఉంది, కానీ అంత ప్రాపర్ గా చూపించలేదు. అందరినీ కూడా చంపేశారు. ఎందుకు చంపారు మరి? తగ్ లైఫ్ 2 ఏమన్నా అటు పెట్టుకుంటే బాగుంటుంది కదా, 2 ఏమన్నా పోనీ ప్లాన్ చేస్తే బాగుండేదేమో అనిపించింది. అది కూడా లీడ్ ఏం లేదు. సో తగ్ లైఫ్ ఇక్కడతో ఎండ్. సింబు గారు పెర్ఫార్మెన్స్ బాగుంది. సో తెలుగు ఆడియన్స్ కి కష్టమే. తమిళ వాళ్ళకి చెప్పలేము. తమిళ వాళ్ళు కూడా వాళ్ళు ఏంటంటే వాళ్ళ నేటివిటీ, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ పిక్చరైజేషన్ అంతా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఎందుకంటే రెట్రో మన దగ్గర ఫ్లాప్ అన్నా, బట్ రెట్రో తమిళనాడు బ్లాక్ బస్టర్ అవుతుంది, ఎన్నో కొన్ని కోట్లు కలెక్ట్ చేసిందని చెప్తున్నారు. అది ఐడియా లేదు. సో వాళ్ళ నచ్చే నేటివిటీలో ఉంటుంది కాబట్టి వాళ్ళు మేబీ వాళ్ళకి ఏమన్నా ఎత్తచ్చు, బట్ మన తెలుగు వాళ్ళకి అయితే కష్టమే అన్న. ఓవరాల్ గా ఒక మాటలో చెప్పాలంటే సినిమాలో లైఫ్ లేదు బాగా. తగ్ లైఫ్ అని బెటర్ కానీ లైఫ్ లేదు సినిమా. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.